ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 19వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. క్రిస్మస్ అనగానే మనకు గుర్తొచ్చే వచనాలలో ఇదొకటి. ఈరోజు మనం ఎవరు సంతోషిస్తారు, మనము దేనిని బట్టి సంతోషించాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఎవరు సంతోషిస్తారు అనే విషయానికి వస్తే, కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 3వ వచనం ప్రకారం నీతిమంతులు సంతోషిస్తారు. అలానే లూకా సువార్త 19వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దేవునిని చేర్చుకునేవారు సంతోషిస్తారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం ప్రకారం మంచి స్వభావము కలవారు సంతోషిస్తారు. అంతేకాదు, ప్రభువు మాటను నెరవేర్చేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు సంతోషిస్తారు. ఇప్పటి వరకు ఎవరు సంతోషిస్తారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు దేనిని బట్టి సంతోషించాలో తెలుసుకుందాం. మనం కలిగి ఉన్న దేవునిని బట్టి మొదటగా మనం సంతోషించాలి. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి సంతోషించాలి. దేవుడు మన పట్ల చూపుతున్న కృపను బట్టి సంతోషించాలి. మనలను పుట్టించి పోషించి అనుదినము కాపాడుతున్న ప్రభువును బట్టి సంతోషించాలి. చివరిగా ప్రభువు మనకివ్వబోతున్న పరలోక రాజ్యాన్ని బట్టి సంతోషించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేనిని బట్టి సంతోషిస్తున్నావు? నీకు కలిగి ఉన్న ఆస్తిని బట్టా, అందాన్ని బట్టా, చదువుని బట్టా, ఉద్యోగాన్ని బట్టా? అవి ఏవి శాశ్వతమైన ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేవు. నీ కొరకు, నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించి మన కొరకు ప్రాణము పెట్టి రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు, శాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో మనకి శాశ్వతమైన సంతోషం కావాలంటే దేవునిని ఆశ్రయించాలి. కాబట్టి దేవునిని ఆశ్రయిద్దాం, శాశ్వతమైన సంతోషాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.